హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎర్న్ కరో అనేది అప్లికేషన్ రియలా ఫేకా అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఎర్న్ కరో అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా మనం మనీ ఎర్న్ చేయాలి, ఎలా మనీ విత్డ్రా చేయాలనే వీడియోస్ నేను చేస్తున్నాను. బట్ కాకపోతే నాకు ఒక వీడియోలో అంటే లాస్ట్గా మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలనే వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో కింద కమెంట్స్ వచ్చాయి ఇది ఫేక్ అప్లికేషన్ అని. సో ఇవాళ మనం మన వీడియోలో అసలు ఇది నిజంగానే ఫేక్ అప్లికేషన్ రొయ్యల్ అప్లికేషన్ అని చూద్దాం. ఆల్రెడీ నేను ఎర్న్ కరో ద్వారా ఇట్లా ఎర్న్ చేసిన ప్రాఫిట్ విత్డ్రా చేసి అది క్లియర్గా చూపించాను. అయినా కూడా ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో క్లియర్ చేద్దాం. ఫస్ట్గా వచ్చేసి నేను మామూలుగా మనకి ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, మనీ ఎర్నింగ్ అప్లికేషన్ ద్వారా రోజుకు 500 నుంచి 5000 వరకు ఎర్న్ చేయొచ్చు అని వీడియో చేశాను. చాలా వరకు చూశారు, ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కూడా. నెక్స్ట్ తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా అమౌంట్ అంటే లింక్స్ ఎలా షేర్ చేయాలి అనేది వాళ్ళకి క్లారిటీ లేకపోవటం వల్ల నేను మళ్ళీ ఒక వీడియో క్రియేట్ చేశాను. ఎర్న్ కరో ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎలా విత్డ్రా చేయాలని ఒక వీడియో చేస్తున్నాను. సో అయితే ఈ వీడియోకి ఏంటంటే మనకి కింద కమెంట్స్ వచ్చినాయి చూసారు. ఇక్కడ శ్రీహర్ష అనే ఒక పర్సన్ బ్రదర్ వచ్చేసి ఇది వచ్చేసి ఫేక్ అప్లికేషన్, డోంట్ గివ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, గివ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు మనీ ఎర్నింగ్ అప్లికేషన్ అని మెన్షన్ చేశాడు. వెన్ యువర్ రెస్పాన్సిబుల్ అంటే అదర్వైజ్ డోంట్ కీప్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ టు మిస్గైడ్ టు గెట్ లైక్స్ అంటే లైక్స్ కోసం మిస్గైడ్ చేయొద్దు అని మెన్షన్ చేశాడు. దానికి నేను ప్రాపర్గా సమాధానం ఇచ్చాను అనమాట. అంటే వీడియో కంప్లీట్గా చూస్తే నేను లైవ్లోనే అంటే లాస్ట్ వీడియోలో లైవ్గానే ఆర్డర్స్ ఎలా చేయాలి, లింక్ ఎలా షేర్ చేయాలి అనేది క్లియర్గా పెట్టున్నాను అనమాట. మనీ ఎలా విత్డ్రా చేయాలి అనేది క్లియర్గా చూపించాను. ఇది ఫేక్ ఏం కాదు, రియల్ అని కూడా మీకు అప్లికేషన్లో చూపించాను అని పెట్టాను. నెక్స్ట్ తనకి అయినా నమ్మకం కుదరలేదు, ఫేక్ అప్లికేషనే అని మెన్షన్ చేశాడు. తర్వాత నేను క్లియర్గా చెప్పాను ఇది వచ్చేసి ఎర్న్ కరో అనేది అఫిలియేట్ మార్కెటింగ్ అప్లికేషన్ అని మెన్షన్ చేశాను. తానైనా కూడా ఇది ఇక్కడ ఏంటి మనకి అంటే ఇది ఏమన్నా మా మనీ లాస్ అయితే నా మనీ మీరు ఇస్తారని అడిగారు. ఇక్కడ కూడా అదే అడిగారు, నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు, మీరు ఎందుకని ఇట్లా అంటే లాస్ వస్తున్నాయి. ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, యూ విల్ నెవర్ ఆన్సర్ బికాస్ ఇట్స్ అ ఫేక్, యూ నో ఆల్ దోస్ థింగ్స్ అని మెన్షన్ చేశాడు. నేను దాన్ని క్లియర్గా ఆన్సర్ పెట్టాను. ఇది వచ్చేసి మనకి మనీ లాస్ అవ్వడానికి ఇదేం బెట్టింగ్ అప్లికేషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఎర్న్ కరో అప్లికేషన్ మనం మనీ ఇన్వెస్ట్మెంట్ ఏం చెయ్యం. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మెన్షన్ చేశాం కదా, మనకేంటంటే ఏదైనా ప్రోడక్ట్ మన లింక్ ద్వారా ఎవరైనా పర్చేజ్ చేస్తేనే మనకు అమౌంట్ వస్తాయి. దానికి నేను క్లియర్గా మెన్షన్ చేశాను. గూగుల్లో ఎర్న్ కరో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి అని మెన్షన్ చేశాను. తర్వాత పెట్టాను ఎనీవే థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ కాలంలో ఏంటంటే ఎన్నో ఫేక్ అప్లికేషన్స్ ఉంటుంటాయి కదా, అందువల్ల డౌట్స్ ఉంటాయి. సో నాకు ఇట్లా అడిగినందుకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే తనకంటే డౌట్ క్లియర్ అయింది. కాకపోతే కింద మళ్ళీ డౌట్ క్లియర్ ఆన్లైన్లో చెక్ చేసి ఓకే డౌట్ క్లియర్ అయిందని ఒక మెసేజ్ పెట్టి ఉంటే పర్లేదు, బట్ తమ్ముడు ఎందుకు పెట్టలేదు. బట్ నేనైతే ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా, సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి వచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వాళ్ళేం మనకు మనీ ఊరికే ఇవ్వరు. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్, ఇప్పుడు సపోజ్ ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, ఫ్లిప్కార్ట్లో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ ని నార్మల్గా ఏంటి కస్టమర్స్ కొంటారు. సో ఈ ప్రొడక్ట్స్ ని మనం ఏంటంటే మన లింక్ ఉపయోగించి ఎవరి చేతని మనం కొనేలా చేయాలి. అంటే మనం కూడా ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్ చేస్తున్నాం కదా, దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో మనం మార్కెటింగ్ చేసినందుకు మనకి ఫ్లిప్కార్ట్ తరపు నుంచి అమౌంట్ వస్తుంది అనమాట. అంటే ఎర్న్ కరో వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది, ఎర్న్ కరో వాళ్ళు మనకు అమౌంట్ వేస్తారు. అంటే మనం చేసే పనికి మాత్రమే అమౌంట్ పే చేస్తారు తప్ప మనం ఎటువంటి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయం. అది కూడా మన లింక్స్ ద్వారా ప్రొడక్ట్స్ ఎవరు కొనకపోతే అమౌంట్ రాదు. అర్థమైంది కదా క్లారిటీగా. ఇక్కడ ఎర్న్ కరోలో మీకు ఆల్రెడీ చూపించాను ప్రాఫిట్ రేట్స్. అంటే ఇక్కడ ప్రాఫిట్ ని బట్టి మనకు అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది రెగ్యులర్గా వాడుతుంటారు అందరూ. సో అందువల్ల మనకేంటి దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు అప్ టు 8% అన్నారు కదా, కానీ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ అంటే మనకి బట్టలు అనేవి, షూస్ ఇట్లాంటివి రెగ్యులర్ కొనే ఐటమ్స్, దాని మీద మనకి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వరు. రేర్ గా కొనే ఐటమ్స్ ఉంటాయి కదా,
అలాంటి వాటి మీద మాత్రమే మనకి ఎక్కువ పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు చూసారు కదా మొబైల్స్ రెగ్యులర్ బేసిస్ లో కొంటారు కదా, దాంట్లో పర్సంటేజ్ చూసారా 0.80. అంటే రెగ్యులర్ కొనే ఐటమ్స్ కాకుండా రేర్ గా కొంటుంటారు కదా, అలాంటి ఐటమ్స్ కి అయితే మనకి ఎక్కువ అమౌంట్. ఇప్పుడు సపోజ్ గోయబీబు హోటల్స్, మన రెగ్యులర్ హోటల్స్ ఏం బుక్ చేయం కదా, ఎప్పుడో మన అవసరమైనప్పుడు, అలాంటి వాటికి ఫ్లాట్ 120 వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత మనకి ఏదైనా క్రెడిట్ కార్డు అలాంటివి వాడతాం అనుకోండి, ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మెడిబడి ఉంది, హెల్త్ చెకప్ లాంటి అప్లికేషన్స్ కి మనకి 60% వరకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన అమౌంట్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను కదా, మై ఎర్నింగ్స్, ఆర్డర్ డీటెయిల్స్, ఇవి వచ్చేసి రీసెంట్ గా నేను పెట్టిన వాటికి. ఇప్పుడు చూసారా ఫ్లిప్కార్ట్ ద్వారా నాకు ఎంత వచ్చింది, 31 రూపీస్. సో 1297 రూపాయల ఐటమ్ కొంటే నాకు 31 రూపీస్ వచ్చాయి. ఎందుకంటే రెగ్యులర్ గా ఆర్డర్స్ పెడుతుంటారు కదా, సో వాళ్ళకి మన లింక్ ద్వారా కొన్నందుకు ఆ అమౌంట్ వచ్చింది. బట్ ఇక్కడ కిందకి వెళ్తే మనకి ఇక్కడ చూసారు కదా మెడిబడి, ఇప్పుడు చూపించిన మెడిబడి మనకి ఎంతో 60% ఉంది కదా. సో ఇక్కడ మెడిబడి 60% లో మనం అసలు ఆర్డర్ అమౌంట్ ఎంత, 798 రూపీస్ పెట్టి వాళ్ళు ఒక టెక్స్ట్ చేయించుకుంటే మనకి 478 రూపీస్ వచ్చింది. ఇలా అంటే ఇది ఏంటంటే ఈ వాళ్ళ చేత మనం చేపించగలిగితే మనకి అమౌంట్ వస్తుంది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్, ఇదేమి ఫేక్ అప్లికేషన్ కాదు. ఇలా మనం మార్కెటింగ్ చేసి వాళ్ళ ద్వారా మన లింక్ ఉపయోగించి మనం చేపిస్తాం. ఇదేమి ఫేక్ అప్లికేషన్స్ కూడా కాదు, మనం జెన్యూన్ అప్లికేషన్ లోకి వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు లింక్స్ కూడా చూపించాను, లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు సపోజ్ నేను ఈ మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ మొబైల్ కాపీ చేసుకొని నా ఎన్నికరలో ఎంటర్ చేస్తున్నాను. మేక్ లింక్స్ అంటే మన లింక్ ఎలా క్రియేట్ చేస్తాం, ప్రాఫిట్ లింక్ క్లిక్ చేశాను. సో మనకి ఈ లింక్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ లింక్ తీసుకుందాం. ఈ లింక్ తీసుకొని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈ లింక్ ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు ఎంటర్ కొట్టడం కానీ ఇక్కడ చూడండి రీడైరెక్ట్ టు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి లింక్ రీడైరెక్ట్ అని వచ్చింది కదా, సేమ్ మనకి ఫ్లిప్కార్ట్ లోకే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ లింక్ కి చూసారు కదా మొత్తం కంప్లీట్ గా, ఈ లింక్ కి ఏమన్నా తేడా ఉందా, సేమ్ అదే. ఎందుకంటే మనం అసలు వీటిలో ఎన్నికరలో మనం ఎంటర్ చేసినా కూడా, అంటే మనమంటూ ఒకళ్ళ మధ్యలో ఉన్నాము అని తెలియటం కోసమే మన దాంట్లో లింక్ క్రియేట్ చేయడం. ఈ లింక్ ఉపయోగించినా కూడా అది మెయిన్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లోకి వెళ్తుంది. ఈవెన్ ఫ్లిప్కార్టే కాదు, మనకి ఇక్కడ ప్రాఫిట్ రేట్స్ వచ్చినాయి కదా, మనకి ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటన్నిటిలో ఫ్లాట్ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి అనమాట మనకి. ఇప్పుడు చూసారా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఇప్పుడు అప్ టు 5000 వరకు వస్తుంది అనమాట ఒక క్రెడిట్ కార్డు ఇప్పిస్తే. దాని కింద మనకి ప్రాఫిట్ రేట్స్ ఉంటాయి, వాటిని బట్టి మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే కార్డ్స్ లో రకాలు ఉన్నాయి కదా మనకి, అలాగా ఏ కార్డు మనం ఇప్పగలిగితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్లియర్ గా డీటెయిల్స్ ఉంటాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ అయితే 2800 ఫ్లాట్, ఇది చూసారా ఇక్కడ అప్ టు 5000 అయితే ఇక్కడ ఫ్లాట్ 2800 అని ఉంది. సో అది ఏ కార్డులకి అయితే మనకు వస్తుంది అనేది ఆఫర్ డీటెయిల్స్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఎలా మనకు ఉంటుంది ఏంటిదని. అలాగా మనకి ఇట్లా క్రెడిట్ కార్డ్స్, ఇప్పుడు ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీడే అనేది తీసుకోరు కదా, ఎప్పుడో ఒకటో రెండో వాడుతుంటారు కదా, అందుకోసం వీటికి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. క్లోత్స్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు కొంటుంటాం కదా, అందుకని వాటికి ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. ఇలాగా మీరు కనుక ప్లాన్ ప్రకారం కనుక చేసుకోగలిగితే, నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎన్ని అయితే లింక్స్ షేర్ చేసి మీ లింక్స్ వల్ల ఎంతమంది అయితే ఎక్కువగా పర్చేజ్ చేయగలిగితే అంత అమౌంట్ వస్తుంది. దీని నుంచే మంత్లీ ల్యాక్స్ లో ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అని ఇది ప్రాపర్ గా లింక్ షేర్ చేయడం తెలియక, ఎక్కువ సేల్స్ లేక తక్కువ అమౌంట్ గెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీ దాని మీద ఒక్కలన్నా పర్చేజ్ చేశారంటే మీకు అమౌంట్ అయితే వస్తుంది. విత్డ్రా కూడా ఎంతో కాదండి, 10 రూపీస్ మీకు వచ్చినా కూడా మీరు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను విత్డ్రా కూడా చేస్తున్నాను, నా లాస్ట్ వీడియోలో విత్డ్రా చేసి చూపించాను మీకు లైవ్ గా. సో మీరు ఆ వీడియోస్ లో కనుక చెక్ చేస్తే ఉంటుంది. ఇక్కడ చూసారా ఇప్పుడు దాకా నేను విత్డ్రా చేసిన అమౌంట్, ఇంకా నాకు పెండింగ్ లో ఉన్న అమౌంట్ ఇది కనుక క్లియర్ అయిందంటే మనకి అమౌంట్ నేను మళ్ళీ దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కూడా మీకు ఇందాక చూపించాను కదా, ఇక్కడ మై ఎర్నింగ్స్ లో ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి పెండింగ్ ఉన్నాయి కదా, ఈ పెండింగ్ ఉన్నాయన్నీ ఇంకా రావాల్సిన అమౌంట్ నాకు, అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనే డీటెయిల్స్ కూడా పక్కన రాసి ఉంటుంది. ఈ 29 మేకి ఇది యాక్సెప్ట్ అవుతుంది అన్నమాట అమౌంట్. అంటే మనం తీసుకున్నాక అట్లీస్ట్ 1 మంత్ నుంచి 2 మంత్స్ లేదా 3 మంత్స్ వరకు పడుతుంది అన్నమాట ఆ అమౌంట్ మనకు రావడం. అంటే ఫస్ట్ మనకి అమౌంట్ అయితే విజిబుల్ అవుతుంది, పెండింగ్ లో ఉంటుంది కదా, అది యాక్టివ్ అవ్వడానికి
2 months to 3 months పడుతుంది, అంటే అప్లికేషన్ బట్టి. బట్ మనకైతే అమౌంట్ పక్కాగా వస్తుంది. సో ఇక్కడ మనకు ఆర్డర్ డీటెయిల్స్ లో రకరకాలు ఉంటాయన్నమాట. మెడిబడికి అయితే ఎక్కువ అమౌంట్, గోయబీబాకి అయితే ఫ్లాట్ 120 చూపించాను కదా, ఇక్కడ 120 ఆల్రెడీ పెయిడ్, అంటే నాకు వచ్చేసింది అనమాట. ఇక్కడ ఫ్లిప్కార్ట్ లోనే చూసారా, అంటే ఏదైనా మనం ఐటమ్ పెద్దది తీసుకుంటే ఇప్పుడు 12,600, దానికి నాకు 400 రూపాయలు వచ్చినాయి. అంటే ప్రజెంట్ సమ్మర్ కదా, మీరు రిఫ్రిజిరేటర్ కానీ, కూలర్స్ కానీ, ఏసీ కానీ ఇలాంటి ఏదైనా మీరు మీ వాట్సాప్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ ఏదైనా గ్రూప్ క్రియేట్ చేసిన గ్రూప్ లో మీరు పెట్టారనుకోండి, ఆ లింక్ ద్వారా ఎవరైనా కొన్నారంటే మీకు ఎర్నింగ్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇలా ఇప్పుడు సపోజ్ మీకు 400 ఉన్నాయి, ఇలాంటి ఏదైనా ఒక 4-5 శాతం మీరు కట్టించారంటే డేలో మీకు 2000 పైనే వస్తాయి కదా అమౌంట్. అలాగా ఒక ఇదే కాకుండా మెడిబడి అని అదని అన్ని మీరు అంటే ఎన్ని అయితే గెయిన్ చేయగలరు. ఫస్ట్ మీరు ఏంటంటే ఎక్కువ మంది మీ ప్రొడక్ట్ నమ్మాలి, అంటే మీరు జెన్యున్ గా ఉండే ప్రొడక్ట్స్ మాత్రమే పెట్టాలన్నమాట. సో ఓకే, కాన్సెప్ట్ వచ్చేసి వేరే వెళ్ళిపోతుంది. సో మెయిన్ గా ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎర్నికరో అప్లికేషన్ అనేది జెన్యునా ఫేకా మనం వచ్చేసి ఆన్లైన్ లో చూద్దాం. మనం చెప్పేదానికన్నా కూడా మనం ఆన్లైన్ లోనే చెక్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది కదా. చూసారా, ఎర్నికరో అప్లికేషన్ రియలా ఫేకా. ఇక్కడ స్టార్టింగ్ లో మనకు వచ్చింది ఎస్, ఎర్నికరో ఈజ్ ఏ సేఫ్ వే టు డూ అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. చెప్పాను కదా, ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అప్లికేషన్, అంటే మార్కెటింగ్ అప్లికేషన్ ఇది. సో దీని ద్వారా మనకి అమౌంట్ వస్తుంది. ఓకే, ఈజ్ ఎర్నికరో రియల్ ఆర్ ఫేక్. ఓకే, ఇది ఓపెన్ చేసి చూసాను. చూసారా, ఎర్నికరో ఈజ్ ఏ డీల్ షేరింగ్ ప్లాట్ఫామ్, అంటే మనం చెప్పాను కదా లింక్ షేర్ చేయాలి, ఇందాక లింక్ చూపించాను కదా, లింక్ షేర్ చేస్తే మన లింక్ ద్వారా ఎవరైతే ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు మనకు మనీ వస్తుంది అనమాట. చూసారా, షేరింగ్ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్స్ యూ మేక్ ఈజీ మనీ. చూసారా, ఇక్కడ ఏమిచ్చాడు, వెదర్ యు ఆర్ అయినా అఫిలియేట్ మార్కెటర్, అంటే మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఎవరైనా చేయొచ్చు. మనకి దీనికి కావాల్సింది ఎర్నికరో అప్లికేషన్, మొబైల్ అయినా చేయొచ్చు, సిస్టమ్ లో అయినా చేయొచ్చు. ఎర్నికరో అప్లికేషన్ ఉండాలి. తర్వాత మన ఆన్లైన్ లో మనకి ఇక్కడ చూపించిన వాటన్నిటిలో ఏ లింక్ అయినా మనం ఇక్కడ షేర్ చేసామంటే ఒక ఐటమ్ గురించి, అది డ్రెస్ అయినా, షూస్ అయినా, లేకుంటే మనకి ఏదైనా థింగ్స్ ఉంటాయి కదా, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, అలాంటివి ఏదైనా, లేకుంటే క్రెడిట్ కార్డ్ గురించి అయినా, మెడిబడి గురించి అయినా, మెడిబడిలో ఏదైనా హెల్త్ ప్యాకేజెస్ వచ్చినాయి అనుకోండి, వాటి గురించి అయినా మనం ఎలాగైనా షేర్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మీకు ఆన్లైన్ లో నమ్మాలని లేదనుకోండి, కానీ ఇప్పుడు ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఎర్నికరో అనేది జెన్యూన్ అప్లికేషన్. అది కాకుండా కొన్ని వేరే పేర్స్తో ఉన్నాయండి, అలాంటివి ఫేక్ నమ్మొద్దు. ఇక్కడైతే మీకు ఏ డౌట్ వచ్చినా ఆన్లైన్ లో చెక్ చేయండి. సో ఇఫ్ ఇన్కేస్ మీకు ఆన్లైన్ లో కూడా కాదు, మనకి ఇప్పుడు దీని గురించి అయితే మనకు క్లారిటీ వచ్చింది. మీకు ఎవరైనా ఏదైనా ఒక అప్లికేషన్ గురించి తెలుసుకోవాలంటే వెంటనే ఆన్లైన్ లో ఎంటర్ చేయండి. ఓకేనా. తర్వాత మనకి ఈజీ అన్న ఒక అప్లికేషన్ ఉంది. చూసారు కదా, ది ఈజీ అనే వెబ్సైట్ అపియర్స్ టు బి ఫేక్, అంటే ఈజీ అనే అప్లికేషన్ నమ్మొద్దు అని. చాలా మంది ఏంటంటే ఈ ఈజీ అన్న అప్లికేషన్ అనేది ఎర్నికరో అనుకుంటున్నారు. కాదు, ఎర్నికరో అనేది ట్రస్టెడ్ అప్లికేషన్, ఈ ఈజీ అనేది ఫేక్ అప్లికేషన్. ఇక్కడ మనకు ఆన్లైన్ లో వస్తుంది కదా, సో అలా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకొని చూసుకోండి ఏది జెన్యూన్ ఏది ఫేక్ అని. ఇంకోటి ఏంటంటే ఏ అప్లికేషన్ అయినా మనం అమౌంట్ పే చేయమంటే అది ఫేక్. ఎందుకంటే మార్కెటింగ్ లో మనల్ని ఎక్కడా కూడా మనీ పే చేయమంటారు. మనం ఏంటంటే మన ద్వారా ప్రొడక్ట్ కస్టమర్ చేత ప్రొడక్ట్ కొనుక్కునే విధంగా చేయటం. అలా చేసినందుకు మనకు అప్లికేషన్ నుంచి మనీ వస్తుంది. అంటే ఈ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎర్నికరో పే చేస్తారు, ఎర్నికరో వచ్చేసి మనకి పే చేస్తారు అన్నమాట. ఓకే, ఇంకా మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీరు ఏ అప్లికేషన్ గురించి అయినా మీకు ఇప్పుడు యూట్యూబ్ లో అనేది సెవెరల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫింగర్స్ నా ఛానల్ కాకపోయినా వేరే ఛానల్లో అయినా ఎర్నికరో గురించి మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఎర్నికరో చెక్ చేశారంటే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్ గా వచ్చేస్తాయి ఆన్లైన్ లో. లేదు ఇంకా మీకు క్లియర్ కావాలంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది కదా మనకి, చాట్ జీపీటీలోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ లో అయినా మనం ఏం చేయొచ్చు, కానీ చాట్ జీపీటీ ఆటోమేటెడ్ అప్లికేషన్ కదా, మనం ఏదైనా అయితే కరెక్ట్ గా వస్తుంది కదా. ఇక్కడ ఎంటర్ చేద్దాం.
చూసారా, ఎర్నికర్ ఈజ్ ఏ legitimate cashback and affiliate marketing platform. It allows user to earn money by sharing deals and products from various e-commerce websites. It's a real app and website that provides opportunities for individual to earn commission when someone makes a purchase through their share link. చెప్పాను కదా, అంటే మనం ఇది అనేది అమౌంట్ అఫిలియేట్ మార్కెటింగ్, మనము వేరియస్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా మన లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ద్వారా ఎవరైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, ఇదైతే ఎర్న్కర్ అనేది ఫేక్ అప్లికేషన్ కాదు, ఇది రియల్ జెన్యూన్ అప్లికేషన్. ఆల్రెడీ నా వీడియోస్ లో మీకు మనీ విత్డ్రా చేసుకుంటూ చూపించాను లైవ్ లో. ఓకే, సో ఈసారి ఎవరైనా కామెంట్ పెట్టాలంటే ఒకసారి మీరు చెక్ చేయండి. అంటే ఇప్పుడు మనకి అంటే మనం పెట్టేది జెన్యూన్ గా పెడుతున్నామా లేదా అనేది ఆన్లైన్ లో మనకు వస్తుంది కదా. లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ లో పెట్టండి. ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా, అలా పెట్టండి, నేను క్లియర్ చేస్తాను మీకు. లేదు దాని మీద ఒక వీడియో కావాలన్నా కూడా మీకు వీడియో చూపిస్తాను నేను. ఓకే, ఎనీవే ఎర్న్కర్ అప్లికేషన్ అనేది ట్రస్టెడ్ అప్లికేషన్. మీరు మనీ ఎర్న్ చేయొచ్చు ఎవరైనా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎనీథింగ్. అంటే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.